సంధ్య ఎప్పుడు చూసినా ఫోన్ పట్టుకొని వీడియోస్ 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 వద్దమ్మా, మనకు ఆ యూట్యూబ్ వద్దు, ఏమొద్దు. నువ్వు నన్ను పిల్లల్ని చక్కగా చూసుకో చాలు. నువ్వు ఆ వీడియోస్ చెయ్యొద్దు అసలు. మీరు పెట్టిన వీడియోస్లో అసలు కంటెంటే లేదండి. సోది వీడియోస్ తెలుసా, అస్సలు బాగాలేదు మీ వీడియోస్. ఏంటే సంధ్య నీకు ఆ వీడియోస్ అవన్నీ అంత అవసరమా? మోటివేషనల్ వీడియోస్ ఏంటి, నీకు అసలు ఏం సెట్ కావట్లేదు. ఆ యూట్యూబ్ అవన్నీ మానేసి చక్కగా ఏ జాబో చేసుకోవచ్చు కదా. ఏంటమ్మా మన ఎంట వంట లేవు తెలుసా ఇలాంటి వీడియోస్ ఇవన్నీ కూడానా? ఆ రీల్స్, ఆ డ్యాన్సు, ఓ అంత అవసరమా? పలానా వాళ్ళ కోళ్ళు ఇలా యూట్యూబ్ చేస్తుందంట, అసలు అలా ఏం బాగుంది అసలు ఆ ఫోన్లో కనిపించడం. నాకైతే ఏం నచ్చట్లేదు. మళ్ళీ దాని కింద కామెంట్స్ ఇవన్నీ అంత అవసరమా? తిన్నగా ఇంట్లో కూర్చొని ఉండొచ్చు కదా, వాళ్ళ ఆయన బాగానే సంపాదిస్తున్నాడు. ఇలా రకరకాల మాటలు మన చెవిలో పడుతూ ఉంటాయి. రకరకాల మనుషులు రకరకాలుగా అంటూ ఉంటారు. మనం ఏం చేసినా అనేవాళ్ళు కొంతమంది, కావాలని ఏదో ఒకటి అనేవాళ్ళు కొంతమంది, మనం ఎదుగుతుంటే చూడలేక అనేవాళ్ళు కొంతమంది. ఇలా రకరకాల మనుషులు. దీన్ని పక్కకు పెడితే ప్రాబ్లమ్స్ నాకే ఉన్నాయి. ప్రాబ్లమ్స్ నేనే ఫేస్ చేస్తున్నాను ఎన్ని ప్రాబ్లమ్స్. చిన్నప్పటి నుంచి ఎన్ని బాధలు పడ్డానో, అన్ని ప్రాబ్లమ్స్ నాకే. వాళ్ళు బాగానే ఉన్నారు, వీళ్ళు బాగానే ఉన్నారు, నాకు ఎన్ని ఉన్నాయో తెలుసా. నాలా ఎవరు ప్రాబ్లమ్స్ ఫేస్ చేయరు అసలు. ఇలా ఆలోచించడం, ఒకళ్ళు అన్న మాటని మైండ్కి తీసుకొని ఓవర్ థింకింగ్ చేయడం, నాకే ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనుకోవడం, నాకు లక్ బేస్ లేదు, నాకు అసలు లక్ రాదు, నా బ్రతికింతే, నా జాతకం ఇంతే, నా టైం బాగాలేదు, ఇలాంటివన్నీ కూడా మనల్ని డిప్రెషన్ అనే నూతిలోకి తోసేస్తున్నాయి. మనం డిప్రెషన్లోకి వెళ్తున్నామంటే దానికి కారణం మనమే. వీళ్ళందరూ కాదు, వీళ్ళు 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 జస్ట్ అన్నారు అంతే. ఈ ప్రాబ్లం ఈ ప్రాబ్లం ఈ ప్రాబ్లం ఈ ప్రాబ్లం జస్ట్ వచ్చిందంతే. కానీ మనం నాకే ఉన్నాయి, నన్నే అంటున్నారు. ఎందుకు అంటున్నారు? ఎలా అన్నారు? ఎప్పుడు అన్నారు? ఇంకా అంటున్నారు. ఇన్ని ఇక్కడ పెట్టుకోవడం, ఈ చెత్త అంతా ఇక్కడ పెట్టుకొని డిమోటివేట్ అయిపోవడం, మనల్ని మనం సెన్సిటివ్ చేసేసుకోవడం, మనల్ని మనం వీక్ అయిపోవడం, మనం మెంటల్లీ వీక్గా ఉండడం. బేసిక్గా ప్రతిదీ మనకే వస్తుంది అనుకోవడంలో నాకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనుకోవడం తప్పలేదండి. ఎవరైనా మనల్ని ఏదైనా అంటే దానికి రియాక్ట్ అవ్వడం కూడా తప్పలేదు. కానీ ప్రతిసారి ఎందుకన్నారు, అలాగే ఎందుకన్నారు అని దాని గురించి ఎక్కువగా ఆలోచించడం చాలా పెద్ద మిస్టేక్. సో మన ఈరోజు టాపిక్ వచ్చేసి డిప్రెషన్ గురించి, అతిగా ఆలోచించుకుంటూ ఉండడం గురించి. మన మైండ్ని మనం ఎలా స్ట్రాంగ్ చేసుకోవాలి, మన మైండ్ని మనం స్ట్రాంగ్ చేసుకున్నప్పుడే ఇవన్నీ కూడా మనకి దూరంగా వెళ్ళిపోతూ ఉంటాయి. ఎవరో ఒకరు ఏదో ఒక మాట ఏదో ఒక సిచ్యువేషన్లో అన్నప్పుడు సో ఓకే వాళ్ళు ఎలాంటి సందర్భంలో వాళ్ళు అన్నారు అనేది మనం ఒకసారి ఆలోచించాలి. బేసిక్గా దాని గురించి ఆలోచించుకుంటూ ఉండాలి అని అంటే ఇక్కడ కొన్ని మనం ఆలోచించగలగాలి. పాజిటివ్ నుంచి అంటే వాళ్ళు ఒక నెగిటివ్ వర్డ్ అన్నారు అనుకోండి, నీకు అంత అవసరమా వీడియోస్ అని అన్న సందర్భంలో ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఓకే మా హస్బెండ్ ఎందుకు నువ్వు వీడియోస్ చేయొద్దు అని నన్ను తిట్టారు అని నేను ఫీల్ అయ్యే కంటే మేబీ పాపం నేను సోషల్ మీడియాలోకి వెళ్తే ఇబ్బంది ఫీల్ అవుతారేమో, నేను ప్రాబ్లమ్స్ ఎక్కడ ఫేస్ చేస్తానో అన్న ఇదితో నా మీద ఉన్న ప్రేమతో ఆ మాట అన్నారేమో. ఇది పాజిటివ్గా ఆలోచించడం. నెగిటివ్గా ఆలోచించడం, మా ఆయనకి నేను అంటే ఇష్టం లేదు అందుకే మా ఆయన నన్ను వీడియోస్ చేయొద్దన్నాడు, ఇది నెగిటివ్. నెగిటివ్ వద్దు, పాజిటివ్గా ఆలోచించండి. అలాగే చుట్టాలు, బంధువులు, ఫ్రెండ్స్ ఎందుకే సంధ్య నీకు ఆ వీడియోస్ అవన్నీ అన్నారు అనుకోండి, ఆ చూడు కుళ్ళుబొద్ది నన్ను ఎలా అన్నది, అలా వద్దు. పాజిటివ్గా ఆలోచించండి. మేబీ నువ్వు ఇబ్బంది పడతావు అని అనుకొని అని ఉండొచ్చు. అంటే ఇక్కడ సిచ్యువేషన్స్ అనేవి చాలా రకాలే ఉంటాయండి. కొంతమంది వాళ్ళ నేచరే అంతా, అందరినీ అలాగే అంటూ ఉంటారు. కొంతమంది నువ్వు ఎదగడం చూడలేక నేను ఏదో ఒక మాటలతో ఇబ్బంది పెడుతూ ఉంటారు. కొంతమంది నీ మీద ప్రేమతో కొంచెం కఠినంగా ఒక మాట అంటారు. సో ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క నేచర్తో వాళ్ళ మాట ఆ టైంకి అన్నారే అనుకోండి, మనం కొంచెం పాజిటివ్గా ఆలోచించి ఓకే నా కోసమే అన్నారేమో, నా గురించి ఆలోచించి ఈ మాట అన్నారేమో మేబీ అని ఒక్కసారి పాజిటివ్గా ఆలోచించడం. లేకపోతే మీ పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళ దగ్గర పెట్టడం. ఒకవేళ ఓకే మీ హస్బెండ్ వద్దు అన్నారు, సో ఇది
ఇలాంటి సిచ్యువేషన్స్ వస్తే నేను ఇలా ఫేస్ చేస్తాను, నేను వెళ్ళగలుగుతాను అనే ఒక నమ్మకం మీ మీద మీరు నమ్మకం పెట్టుకొని వాళ్ళకి మీకున్న ప్రాబ్లమ్ని ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారు. అండ్ ఇలాగే ప్రతిదానికి ఓవర్ థింకింగ్ చేయడం మనం ఆపేయగలిగితే మనల్ని మనం స్ట్రాంగ్ చేసుకోగలుగుతాం. అంటే నెగిటివ్ నుంచి పాజిటివ్ వైపుగా వెళ్ళాలండి. లేదు వాళ్ళు అంటున్నారు అని మనం తీసుకున్న కొద్దీ మనం ఇంకా 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 కిందకి వెళ్ళిపోతాం తప్పితే వెళ్ళలేం మనం అసలు. దాని గురించి ఆలోచించడం కొంచెం మానేసేయాలి. దాన్ని మనం హ్యాండిల్ చేయగలగాలి. ఓకే ఇలాంటి అండ్ అలాగే ప్రాబ్లమ్స్ కూడా అంతే. నాకే ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, నేనే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాను అంటే ప్రాబ్లమ్సే రావండి అసలు. మనుషులకి ఏ మనిషికి ప్రాబ్లమ్స్ ఉండవా? ప్రతి మనిషికి ప్రాబ్లమ్స్ ఉంటాయి. వాళ్ళకి లేవు, వాళ్ళు హ్యాపీగా ఉన్నారు కాదు, వాళ్ళు స్ట్రాంగ్గా ఉన్నారు, వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉన్నాయి కానీ వాళ్ళు స్ట్రాంగ్గా ఉన్నారు నీ ముందు అంతే. నీ ముందు నవ్వుతూ చక్కగా కనిపించినంత మాత్రాన వాళ్ళకి ప్రాబ్లమ్స్ లేవని మనం అనుకోకూడదు. ఏ ఒక్కరి జీవితం ఒకటి కాదు, ఎవరికి ఉండి ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి. నేనే చిన్నప్పటి నుంచి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాను, అన్ని బాధలు నేనే ఇన్ని పడ్డాను, నేనే ఇన్ని ఫేస్ చేసుకుంటూ వచ్చాను, నేనే ఇన్ని ఫేస్ చేస్తున్నాను వద్దండి. అందరికీ ఉంటాయి. చక్కగా నవ్వుతూ వాటిని హ్యాండిల్ చేసినప్పుడు వాళ్ళు వాటిని దాటుకొని ముందుకెళ్తారు. ప్రాబ్లమ్స్ అనేవి ఒక్కొక్కరికి ఒక్కొక్కసారి వస్తాయి. ఈరోజు నీకు వచ్చింది, రేపు వాళ్ళకి వస్తుంది. మళ్ళీ వాళ్ళు దాన్ని ఆ సిచ్యువేషన్ని ఆ ప్రాబ్లమ్స్ని హ్యాండిల్ చేసుకొని వెళ్తే మళ్ళీ ఇంకొకటి వస్తుంది. ఇదే లైఫ్ కదా, ఇదే ఆట, మనం ఆడాలి. అంతేగాని డైరెక్ట్గా నేను విన్ అయిపోవాలి, అసలు ప్రాబ్లమ్స్ లేకుండా మనం ఎలా విన్ అవుతాం? అసలు మనం గేమ్ ఆడుకుంటా, నేను గేమ్ ఆడకూడదు కానీ విన్ అయిపోలే అని ఆలోచిస్తున్నాం మనం. ఇక్కడ ప్రాబ్లమ్స్ వస్తేనే మనం ఆట ఆడుతున్నట్టు. ఏ గేమ్ అయినా అంతే, ఆడుకుంటూ అందులో ఉన్న ప్రాబ్లమ్స్ని ఫేస్ చేసుకుంటూ మనం వెళ్ళగలగాలి. కరోనా పెద్ద వైరస్ వచ్చింది. సో వైరస్ ఇప్పుడు పోయిందా? ఉందా? చాలా పెద్ద సిచ్యువేషన్. అప్పుడు మనం అందరూ కూడా ఫేస్ చేసాం, అందరూ ఇంట్లో ఉండిపోయారు. సో దానికి గల సొల్యూషన్ ఏంటి ఆలోచించారు. ఈరోజు వైరస్ ఏం పోలేదు, వైరస్ అక్కడే ఉంది. మనలో ఇమ్యూనిటీని పెంచుకోవడానికి మనకు కొంచెం వ్యాక్సిన్ వేసుకున్నాం, మనకి ఇమ్యూనిటీ పెరిగింది, మనం మూవ్ అవుతున్నాం. అక్కడ ప్రాబ్లమ్స్ కూడా అంతే. ప్రాబ్లం అక్కడే ఉంటుంది, అందరికీ ఉంటుంది. స్ట్రాంగ్గా నిలబడినోడు వాడిలో ఆ మెంటల్లీ స్ట్రాంగ్గా ఉండడాన్ని నేర్చుకుంటున్నాడు, పాజిటివ్గా ఆలోచిస్తున్నాడు. సో వాడు అందుకే ఆ ప్రాబ్లమ్స్ని దాటుకొని బలంగా ముందుకు వెళ్ళగలుగుతున్నాడు. వైరస్ పోదు, వైరస్ అక్కడే ఉంటుంది. మనమే ఇమ్యూనిటీని పెంచుకోవాలి, మనమే స్ట్రాంగ్ అవ్వాలి, మనమే స్ట్రాంగ్ అయి నిలబడాలి. అప్పుడు ఇలాంటి వైరస్లు ఎన్ని వచ్చినా మన మీద దాడి చెయ్యవు. నిన్ను నువ్వు స్ట్రాంగ్ చేసుకో. నీ చుట్టూ వైరస్ ఉంది, నీ మీద అటాక్ చేస్తుంది. ఎలాంటి సందర్భంలో అయినా సరే అటాక్ చేస్తుంది. పెళ్ళి చేస్తుంది, బాధ్యతలు చేస్తాయి, పిల్లలు చేస్తాయి, మన కొలీగ్స్ చేస్తారు, బిజినెస్ చేస్తుంది, డబ్బు చేస్తుంది, బంధువులు చేస్తారు. ఇదందరూ వైరస్ వస్తుంది, చుట్టూ ఉన్నాయి. ఎనీ టైం ఎవరైనా అటాక్ చేయొచ్చు. నువ్వు ఇమ్యూనిటీని పెంచుకో. నువ్వు ఇమ్యూనిటీని పెంచుకోవడానికి నువ్వేం చేస్తున్నావు? నీ మీద నీవు నమ్మకం ఉంచుకో, సెల్ఫ్ బిలీఫ్ చేసుకో, ప్రతిరోజు గ్రాటిట్యూడ్గా ఉండడం నేర్చుకో, స్పిరిచువాలిటీ లైఫ్ని అలవాటు చేసుకో. ఎలాంటి సందర్భంలో అయినా సరే సిచ్యువేషన్కి తగ్గట్టుగా నువ్వు రియాక్ట్ అవ్వడం నేర్చుకో. ఎదుటి వాళ్ళు బాధపడితే నువ్వు కూడా బాధపడకు, వాళ్ళకి నీ సపోర్ట్ ఇవ్వు. ఎదుటి వాళ్ళు నిన్ను ఒక మాట అంటే నువ్వు ఏడవద్దు, నవ్వుతూ దాన్ని ఫేస్ చేయి. ఎదుటి వాళ్ళు అరిస్తే నువ్వు కోప్పడొద్దు, మౌనంగా ఉండడం నేర్చుకో. ఇదే స్పిరిచువాలిటీ లైఫ్. జర్నలింగ్ చేసుకో. ఎందుకు ఇలా జరిగింది, ఏమైంది, ఎందువల్ల జరిగింది, నా మిస్టేక్స్ ఏంటి, వాళ్ళ మిస్టేక్స్ ఏంటి, ఎందుకు ఈ మిస్టేక్ అవుతుంది, ఎందుకు ఈ ప్రాబ్లం నేను ఫేస్ చేస్తున్నాను, ఎందుకు వైఫ్ అండ్ హస్బెండ్ మా ఇద్దరి మధ్య ఈ గొడవలు వస్తున్నాయి, మా హస్బెండ్ ఏ సందర్భంలో నన్ను తిట్టాడు, నేను ఎలా రియాక్ట్ అయ్యాను, ఇవన్నీ కూడా కౌంట్ అవుతాయండి. అప్పుడెప్పుడో అన్న మాటని ఈ రోజుకి వేలబడితే ఇంకా అది అలాగే ఉంటుంది. గతాన్ని వదిలేయండి, ప్రెజెంట్లో ఉండడం అలవాటు చేసుకోండి. అప్పుడే మనం స్ట్రాంగ్గా ఉండగలుగుతాం. అప్పుడే డిప్రెషన్ లాంటివి రావు, అప్పుడే ఓవర్ థింకింగ్ చేయము, అప్పుడే ప్రాబ్లమ్స్ అన్నీ మన ముందు కనిపించవు.
గతాన్ని వదిలేయండి. చిన్నప్పుడు ఎప్పుడో నేను తిండి లేకుండా బ్రతికాను, నా దగ్గర డబ్బు లేదు, నేను ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను, ఇది కాదు. ఇప్పుడు ఏంటి? ఇప్పుడు నువ్వు ఎలా ఉన్నావు? ఇప్పుడు నువ్వు ఎంత ధైర్యంగా ఉన్నావు? నువ్వు ఎంత బాగా నిన్ను హ్యాండిల్ చేసుకో. సెన్సిటివ్గా, వీక్గా, నెగిటివ్గా ఆలోచించే వాళ్ళు, వీళ్ళకి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు నాకే 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 నేనే 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 అనే ఒక స్టాంప్ వేసేసుకొని అక్కడే ఉండిపోతున్నాడు. సో ప్రాబ్లమ్స్ అనేవి అందరికీ ఉంటాయి, అందరూ వాటిని దాటుకొని వెళ్ళాలి. బేసిక్గా మన సబ్కాన్షియస్ మైండ్లో మనం ఏదైతే ఫీడ్ చేస్తామో అదే మన ఆలోచనలో పరిగెడుతూ ఉంటుంది. నాకే ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే ప్రతి ప్రాబ్లం నాదాల్లాగే కనిపిస్తుంది, ప్రతిసారి నెగిటివే కనిపిస్తుంది. నేను ఇంకా హ్యాపీగా ఉండలేను, నా జీవితంలో ఇంకా డబ్బు రాదు, నేనింతే, నేను సక్సెస్ అవ్వలేను. ఇది నీ నెగిటివ్ థాట్స్, ఇవి నీ నెగిటివ్ వర్డ్స్, ఇవే నీ మైండ్లో రన్ అవుతున్నాయి, నిన్ను నెగిటివ్ వైపే నడిపిస్తాయి. నీకు సక్సెస్ రాదు, నీ దగ్గర సంతోషం ఉండదు, ఉన్నా అది నీకు కనిపించదు. అదే పాజిటివ్ వైపుగా వెళ్ళి ఆలోచించండి. నేను చాలా హ్యాపీగా ఉన్నాను, నాకు సక్సెస్ వచ్చేసింది, నేను సూపర్ నేను ఎప్పుడు చూసినా హ్యాపీగానే ఉంటాను, ఎలాంటి ప్రాబ్లం వచ్చినా నేను ఫేస్ చేయగలుగుతాను, నేను స్ట్రాంగ్గా నిలబడతాను. ఎవ్వరు ఏ మాట అన్నా సరే నేను అస్సలు పట్టించుకోను, ఇంకా నన్ను అన్న వాళ్ళకి నేను హెల్ప్ చేస్తాను. ఇలాంటి మాటలు అనుకోండి, నిజంగా ఎంత బాగా మనం ముందుకెళ్దామో తెలుసా. అసలు పాజిటివ్కి నెగిటివ్కి ఉన్న వేరియేషన్ ఇదే. నెగిటివ్ 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 నిన్ను కిందకి లాగేస్తుంది. పాజిటివ్ ఎఫర్మేషన్స్ పెట్టుకోవాలి, విజువలైజేషన్ చేసుకోవాలి, గ్రాటిట్యూడ్తో ఉండాలి, స్పిరిచువాలిటీ లైఫ్ని అలవాటు చేసుకోవాలి. ఇవన్నీ చేసినప్పుడు అసలు మనల్ని ఎవరైనా ఏదైనా అన్నా, ఎవరైనా ఎలాంటి పెద్ద ప్రాబ్లం వచ్చినా మనం తీసుకోగలుగుతాం. అందరికీ ఉంటాయండి ప్రాబ్లమ్స్, అంత మాత్రానికే మనం డిప్రెషన్లోకి వెళ్ళకూడదు. అంత చిన్న వాటికి మనం ఎక్కువగా ఓవర్ థింక్ చేయాల్సిన అవసరం లేదు. నన్ను వాళ్ళు ఈ మాట అన్నారు, వీళ్ళ మాట అన్నారు, సో వాళ్ళు పుట్టినప్పటి నుంచి అలాగే పెరిగారు కదా, వాళ్ళకి అలా అండమే వచ్చేమో మేబీ, అంటే అనుకోనివ్వండి. తీసుకోవద్దు, అస్సలకే తీసుకోవద్దు అని నేను చెప్పట్లేదు. ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళు అంటున్నారు అని అంటే ఎందుకు అంటున్నారు అని ఆలోచించండి. లేకపోతే వాళ్ళు అసలు నన్ను అలాంటి నిన్ననే అర్హత వాళ్ళకి లేదు, ఓకే అన్నారు, వాళ్ళ గురించి నువ్వు ఆలోచించాల్సిన అవసరం లేదు. నువ్వు ఈ పొజిషన్లో ఉండాలి, వాళ్ళు ఇక్కడ ఉన్నారు, వీళ్ళ గురించి నువ్వెందుకు ఇక్కడుండి ఆలోచిస్తున్నావు? ఈ చీప్ మెంటాలిటీ ఉన్న వాళ్ళ గురించి నువ్వెందుకు ఆలోచిస్తున్నావు? నిన్ను నువ్వెందుకు లాగేసుకుంటున్నావు? వీళ్ళ గురించి ఆలోచించద్దు. ఇక్కడ ఇంకొక నువ్వంతా నెగిటివ్ 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 స్ప్రెడ్ చేసేసుకున్నావు, నెగిటివ్ పీపుల్ మధ్య ఉన్నావు, నెగిటివ్గా ఆలోచిస్తున్నావు. ఇది స్మైల్ చేసుకుంటూ ప్రతిదాన్ని హ్యాండిల్ చేసుకుంటూ వెళ్తే ఎలాంటి డిప్రెషన్ ఉండదు. ఇదే ఇవాళ నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేసేయండి, ఇంకొంతమందికి యూస్ఫుల్ అనుకుంటే కనుక షేర్ చేయడం మర్చిపోవద్దు. మన ఛానల్లో నేను ఎప్పుడు కూడా మోటివేషనల్ వీడియోస్ అండ్ అలాగే పర్సనాలిటీ డెవలప్మెంట్ స్కిల్స్ ఇలాంటి టాపిక్స్ మీదే వీడియోస్ చేస్తూ ఉంటాను. ఆ టాపిక్స్ మీద మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఒకసారి మన ఛానల్లో ఉన్న వీడియోస్ అన్నింటినీ కూడా చెక్ చేసి చూడండి. మీకు నచ్చితేనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నేను ఎలాంటి వీడియో చేయాలి, ఈ వీడియో అసలు ఎలా ఉంది, బాగుందా లేదా అనేదాన్ని ఒకసారి కామెంట్ చేయండి. ఇంకా మంచి వీడియోస్ చేయడానికి నేను మ్యాక్సిమం ట్రై చేస్తూ ఉంటాను, నా బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తూ ఉంటాను. ప్లీజ్ మీరు నాకు సపోర్ట్ ఇవ్వండి, మీ సపోర్ట్ నాకు చాలా 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 ఇంపార్టెంట్. నేను ఎప్పుడు మెంటలీ స్ట్రాంగ్గానే ఉంటాను, కానీ ఇంకా ఇంకా మీరు సపోర్ట్ చేస్తే ఇంకా స్ట్రాంగ్ అవ్వడానికి, ఇంకా మంచిగా వీడియోస్ పెట్టడానికి నన్ను నేను ఇంకా ముందుకి పుష్ చేసుకుంటాను. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఉంటాను మరి.